నెల్లూరు రెడ్ క్రాస్ కార్యాలయంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన తలసేమియా చిన్నారులకు హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్టులకు సంబంధించి క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా పారామెడికల్ సిబ్బంది వైద్యుల ఆధ్వర్యంలో చిన్నారులకు వారి తల్లిదండ్రులకు హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్టులు జరిపారు. ఒక్కొక్క కుటుంబానికి సుమారు 25,000 రూపాయలు ఖర్చయ్యే హెచ్ఎల్ఏ టెస్టులను రెడ్ క్రాస్ ఉచితంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చిన్నారులకు తలసేమియా సర్టిఫికేట్లను అందజేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రెడ్ క్రాస్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధి బాధిత చిన్నారులను రెడ్ క్రాస్ హక్కున చేర్చుకొని అలాంటి వారందరికీ అండగా ఉంటూ ఉచితంగా రక్త మార్పిడి చేయడంతో మందులు భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిత కన్వీనర్ డాక్టర్ సీత, డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్వీనర్ భాస్కర్ రెడ్డి, వైఆర్జీ కేర్ కన్వీనర్ శ్రీపి లోకేష్, కో కన్వీనర్ శ్రీమతి షేక్ పర్వీన్, తలసేమియా సబ్ కమిటీ సభ్యులు, సెక్రటరీ మస్తానయ్య మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖకి 13 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో తలసేమియా ప్రాజెక్ట్ ఒకటి. ఈ తలసేమియా ప్రాజెక్టుకు సంబంధించి సుమారుగా 110 మంది తలసేమియా వ్యాధిగ్రస్త పిల్లలకి రెగ్యులర్గా ప్రతి మంత్ కూడా వారికి ఉచితంగా బ్లడ్ కాంపోనెంట్స్ ఇవ్వడం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయడం, వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా కన్వీనర్ డాక్టర్ సీతా మేడం ఆమె తీసుకుంటున్నటువంటి వర్క్ అయితే అది మాటల్లో చెప్పలేనిది. ఆమెతో పాటుగా పర్వీన్ మేడం అయితే రెగ్యులర్గా ఇక్కడ సర్వీస్ చేస్తూనే ఉంటారు. అందరికీ బ్లడ్ అది వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ అంతా. దాంతోపాటు మహాయాగ ఫౌండేషన్ వాళ్ళైతే వాళ్ళు కూడా వాళ్ళ మెడిసిన్స్ ఇవ్వడం కానీ వారందరూ కూడా రెడ్ క్రాస్ తరఫున అందరూ కూడా ఫ్రీ సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇక్కడికి హాజరైనటువంటి వారందరూ కూడా తప్పకుండా భగవంతుని దయ వల్ల మీ అందరికీ కూడా తలసేమియా కలిగినటువంటి పిల్లలందరూ పూర్తి రికవరీతో ఒక మంచి బిడ్డలుగా తయారవుతారని మనస్ఫూర్తిగా రెడ్ క్రాస్ ఆకాంక్షిస్తుంది. మీ అందరికీ కూడా మంచి జరగాలని రెడ్ క్రాస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టైమింగ్స్లో నెల్లూరుకి రావడం జరుగుతూ ఉంది. ఈ హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్ట్ చేయించాలంటే ఒక్కొక్కరికి 10,000 రూపాయల లెక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక ముగ్గురికి చేస్తే ఒక్కొక్క పేషెంట్కి సంబంధించి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి 25 లక్షల నుంచి 35 లక్షల దాకా కూడా సగటున ఖర్చు అవుతుంది. సో ఇదంతా కూడా ఒక లెంగ్తీ ప్రాసెస్. సుమారుగా 6-7 నెలల పాటు అతన్ని అబ్జర్వేషన్లో కూడా ఉంచాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా కొంత రిస్క్తో కూడుకున్నది. అయినప్పటికీ కూడా మనము ఈ తలసేమియా పేషెంట్స్కి మరో జన్మనిచ్చినట్టు అవుతుందన్న ఆలోచనతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం కానీ సక్సెస్ఫుల్గా కొంతమంది పిల్లలకి మళ్ళీ చాలా వరకు వాళ్ళు ఈవెన్ పువర్ పేషెంట్స్ తెలిస్తే కూడా వాళ్ళకి కావాల్సిన మిగతా కూడా వాళ్ళకి ఫ్రీగా అందపడుతుంది. ఇవి కాకుండా చాలా ఎన్జిఓస్ లైక్ మహాయాగ ట్రస్ట్ నుంచి బిఎంజిఎం ట్రస్ట్ వాళ్ళందరూ కూడా ప్యూర్ స్మైల్స్ ఫౌండేషన్ మా కోకన్వీనర్ పర్వీన్ మేడంతో పాటు వాళ్ళందరూ కూడా వాళ్ళకి న్యూట్రిషనల్ హెల్ప్ చేస్తున్నారు. దాని భాగంగా పోయిన సంవత్సరం సంకల్ప ఫౌండేషన్ వాళ్ళు హెచ్ఎల్ఏ టైపింగ్ అనేది ఒక్కరికి చేయాలంటే 10,000 రూపాయలు, విత్ ఫ్యామిలీ చేయాలంటే 20,000 రూపీస్ ఆ ఇండస్ట్రీని ఈ రోజు ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ నెల్లూరు తరఫున దగ్గర ఇప్పుడు ఒక ఆల్రెడీ మార్నింగ్ ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ అయిపోయినారు. దగ్గర ఈ రోజు మా అంచనా ప్రకారం ఒక 300 మంది పిల్లలకి ఈవినింగ్ 7 o'clock దాకా మేము టైం ఇచ్చున్నాము స్లాట్స్ లాగా. వాళ్ళకి 300 చిల్డ్రన్కి ఈ రోజు హెచ్ఎల్ఏ టైపింగ్ జరగబడతాం. ఒక హెచ్ఎల్ఏ టైపింగ్ అనేది బయట మీరు ఏ హాస్పిటల్ కానీ ఎక్కడైనా వెళ్ళారంటే 10,000 రూపీస్ లేక ఈ టెస్ట్ రాదు. సో ఆ టెస్ట్ ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున నెల్లూరులో ఈ రోజు ఫ్రీగా చేయబడుతుంది. దానికి కూడా ఒక ఇండియన్ రెడ్ క్రాస్ తరఫునకి మన చైర్మన్ గారికి కూడా ఒక ధన్యవాదాలు. దీన్ని కవర్ చేస్తూ వచ్చిన మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.